నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 50 మంది వృద్ధులకు బాలింతలకు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మరియు డాక్టర్ హెలిన్ చేతుల మీదుగా పౌష్టికాహారం, పండ్లు, బ్రెడ్, వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ చేశారు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కట్కం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా మా ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న పేద ప్రజలకు మా వంతుగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా ట్రస్ట్ తరపున సహాయం అందించగలిగితే మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఎంతోమంది పేద ప్రజలకు మా ట్రస్ట్ ద్వారా సేవలు అందించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, కోటేశ్వరరావు, సాయి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి అందరికి కూడా నమస్కారం. అలాగే మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన షరీనా మేడం కూడా నమస్కారాలు, హెలినా మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెలలో భాగంగానే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న బాలింతలకు మనం ప్రతి నెల రొట్టి, అలాగే బిస్కెట్లు, పండ్లు, వాటర్ బాటిల్ అలా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యులైన మన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారంతో ప్రతి నెల కూడా మేము ఈ కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా సంతోషం. అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా సభ్యులకు అందరికీ, సాయికి, హెలెన్కి, కూడి వచ్చిన మీ అందరికీ, మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ లాస్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేసి ప్రతి నెల మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్, బిస్కెట్, అరటిపండు, వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అయితే కాదు, పేదవాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఆపదలో దాహంతో ఉన్న వాళ్ళకి గుక్కెడు నీళ్ళు ఇచ్చినా, అది ఎప్పుడు చెప్తుంటారు, గుక్కెడు నీళ్ళు ఇచ్చినా అది ఎంతో పుణ్యం. అది మాకు వచ్చి ఇక్కడ నీడీ పీపుల్ వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే అవసరంలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నట్టు, దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీ సేవ కొనసాగించాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బీసీబీ ముస్లింలకు ధృవీకరణ పత్రాలలో బీసీఈగా వస్తుందని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరు భాష దూదేకుల బీసీబీ ముస్లిం సంక్షేమ సంఘం సభ్యులు గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
చిన్న ప్రాబ్లంతో అన్ని యూనియన్ మెంబర్స్ అంతా వచ్చి సాల్వ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మంచిగా స్పందించి మేము చేస్తామమ్మా అన్నారు. బీసీలని బీసీఈలుగా సర్టిఫికేట్లో వస్తుంది చాలామందికి సమస్య. అది ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చాము, ఆయన స్పందించారు. మేము చూస్తామమ్మా, మేము కరెక్ట్ చేస్తామన్నారు. అది ఈరోజు సమస్య ఈఆర్ఓ ఆఫీస్ దగ్గర కలుస్తామండి. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పల్లకి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. गुरुदेवो महेश्वरी नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। తీసుకోండి. ओ वाळु हर माधव साई माधव ओ वाळु हर माधव करुणीयास्ति रमण पाहु गंभीर हि ध्यान
साई चे हे ध्यान पाहु गंभीर हे ध्यान चित्ता बाबा साई जरो चित्ता तुझे जगतार जीव शरणार जगाई जगतार जीवाई बाबा कारुणी आनंद मोक्ष जनरागी डोळा श्रीरंग आरती साई बाबा जयानी जय मावा आरती साई बाबा तुमचे नाम ध्यात हरे संस्कृती व्याध आगाध तव करणी मार्गादाविसी अनाथ दिगंबर लता दिगंबर भयानिवारी आरती साई శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, నారాయణమ్మ పేరంటాలు, గంగమ్మ పరమేశ్వరి ఆలయాలలో అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జరగండి, నేను వీడియో తెస్తున్నాను.
అందులో మనం నమ్మకం ఉండాలి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.